పట్టుపాత్రలో సమర్పించేటటువంటి చరిత్ర ఈ లాల్ దర్వాజా శివవాహిని అమ్మవారికి ఉంది. ఈ కార్యక్రమానికి లాల్ దర్వాజా అమ్మవారికి హృదయపూర్వకంగా పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. ఇప్పుడు శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. క్లియర్ చేయగలుగుతారు చేయాలని మనం చేస్తా ఉన్నాము. ఎందుకంటే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడే తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడే అమ్మవారి దర్శించుకునే వారు సంక్షేమ శాఖ మంత్రులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా వేదికపై రావాల్సింటున్నాము. వారితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ హరిచంద్ర గారు కూడా ఇచ్చేస్తున్నారు. వారికి కూడా సాధారణంగా స్వాగతం వస్తున్నాము. భట్టి విక్రమార్క గారు రాష్ట్ర ప్రభుత్వ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజాలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహాకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు కానీ సిబ్బంది కానీ లేకపోతే ఈ హైదరాబాద్ నగరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవశ్యంతో అమ్మవారికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందరూ సహకరిస్తా ఉన్నారు. ఈ సహకరిస్తున్నటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాలని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ లాల్ దర్వాజాలో ఉన్నటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని లక్షలాదిగా ఉన్నటువంటి భక్తుల్ని మానవాళిని
సక్రమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులు కానీ ఆలయ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు వారి సిబ్బంది అంతా కూడా ఈ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే 1 महीने से हैदराबाद में चल रहा है। हैदराबाद की जनता की मदद से सरकार कितने भी अरेंजमेंट किया तो हैदराबाद की जनता के मदद के बिगर नहीं सक्सेस होता था। अभी सक्सेस हुआ और गोलकोंडा बोनम से लेके बलकमपेट से लेके सिकंदराबाद महाकाल उज्जैनी से लेके आज सिंहवाहिनी लाल दरवाजा का बोनम भी हुआ। आज डिप्टी सीएम साहब ने सरकार के तरफ से उसका बोनम समर्पण किया है और आने वाला दिन में एक ही उम्मीद है, एक ही इच्छा रहता है कि आने वाला दिन में तेलंगाना अच्छा रहे, सब जनता खुशी रहे, बारिश गिरे, सब लोग की तबीयत ठीक रही, यही प्रार्थना अम्मावारी से करते हैं।